నిత్య జీవం కావాలి అంటే, నిత్య జీవంలో బహుమతులు కావాలంటే ఆత్మ అనేటువంటి విత్తనాలు, ఆత్మకు సంబంధమైన విత్తనాలు విత్తాలి. నీతి అనే విత్తనాలు విత్తాలి. ఇవి ఏం చేస్తాయి ఏంటంటే నిత్య జీవానికి తీసుకెళ్ళి అక్కడ చక్కగా శాశ్వతమైన బహుమతులను నీకు ఇస్తాయి. ఈ మూడు గుర్తు పెట్టుకోండి. నీకు నిత్య జీవం కావాలా, నువ్వు ఆత్మకు సంబంధించిన కార్యాలు చేయాలి. అయ్యా నిత్య జీవం ఒకటే కాదయ్యా, నాకు బహుమతులు కూడా కావాలి అంటావా, ఖచ్చితంగా నీతి లేక న్యాయం, యథార్థత, పరిశుద్ధత అనే విత్తనాలు విత్తాలి. ఏమీ అవసరం లేదులే కానీ ఇక్కడ నేను ఆశ్రయించబడితే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, పొలాలు కొనుక్కుంటే చాలు, లేక కాళ్ళు కొనుక్కుంటే చాలు అంటావా, ఇక్కడ చేసే కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, ఇక్కడ విత్తవలసినవి కొన్ని ఉన్నాయి. అవి వెతుకుంటూ పోతే ఇక్కడ ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏం కావాలి? చాయిస్ జోర్. ఈరోజు 3 విషయాలు మీ దగ్గర మీకు ముందుకు తీసుకుని వచ్చాను. 1 యెహోవాకమైనటువంటి ఆశీర్వాదం, 2 నిత్య జీవం, 3 శాశ్వతమైన బహుమానాలు. ఈ 3 విషయాల్లో కూడా మీ ముందుకు పెట్టడం జరిగింది. రాత్రి ఆలోచించుకోండి, ఏం కావాలి? యెహోవాకమైన ఆశీర్వాదాలు కావాలా? ఈ పని చేయి. నిత్య జీవం కావాలా? ఈ పని చేయి. నిత్య జీవమే కాదు ప్రభా, అక్కడ శాశ్వతమైన బహుమానాలు, బంగారపు వీధులలో నేను తిరగాలి, ఇదిగో జీవ కిరీటాన్ని నేను సంపాదించుకోవాలి, తండ్రి కృపాసమైన నేను ఉండాలి, ఇంకా 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 బహుమతులు నాకు కావాలంటావా, ఖచ్చితంగా నీతి అనే పంటను విత్తుకుంటే వీళ్ళు నిత్య జీవంలో కూడా శాశ్వతమైన బహుమతులు ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి కృప కూడి ఉన్న మనకు, సంఘ బిడ్డలకు, అలాగే ప్రభుని సేవించి ప్రేమిస్తున్న వారందరికీ కూడా ప్రభు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన.